వైసీపీ పార్టీ హింసకు పదవులు, అశ్లీలానికి అవార్డులు. భలే పార్టీ కదా, భలే నాయకత్వం కదా, భలే కార్యకర్తలు కదా. దళితుల్ని చంపి డోర్ డెలివరీ చేస్తే ఎమ్మెల్సీ పదవులు దక్కుతాయి. ప్రతిపక్ష నేతలపై రాళ్లు విసిరితే నామినేటెడ్ పదవులు ఇంటికి నడుచుకుంటూ వస్తాయి. తెలుగుదేశం పార్టీ అధినేత ఇంటిపై దాడి చేస్తే ఏకంగా మంత్రి పదవులే వరిస్తాయి. ప్రతిపక్ష నాయకుల వాహనాలపై దాడి చేస్తే చైర్మన్ పదవులు ఇచ్చి మరీ దుర్మార్గాన్ని పెంచి పోషిస్తోంది. అత్యాచారం చేసినోళ్లకి సన్మానాలు, రైళ్లు తగలబెట్టిన వాళ్లకి తాయిలాలు, మర్డర్లు చేసిన వాళ్లకి రివార్డులు. నోరు జారి బరితెగిస్తే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు. తప్పుడు మనుషులకే ఆ పార్టీలో మంచి మర్యాదలు. అబ్బో, ఆ పార్టీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బహుశా ఇవే ఆ పార్టీలో నైతికతకు ప్రమాణాలు అనుకుంటా. హింసకు ప్రోత్సాహం, అవతలి వ్యక్తిని దూషించడం, బూతులు మాట్లాడటం ఉంటేనే ఆ పార్టీలో గౌరవం, ఉన్నతమైన అవకాశం దక్కుతాయి. అసలు ఆ పార్టీ ఎంత గొప్పదంటే గంజాయి తాగి పోలీసుల్ని కొట్టినోళ్లకు అండగా నిలుస్తుంది. బరితెగించి బెట్టింగ్ ఆడి ఓడి ఆత్మహత్య చేసుకున్న వాడికి విగ్రహాలు పెడుతుంది. ఈవీఎం పగలగొట్టిన వాడిని నెత్తిన పెట్టుకుని ఊరేగిస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడులు చేస్తే చాలు మంత్రి పదవులు ఇచ్చి మరీ గౌరవిస్తుంది. తమ పార్టీ అధినేత సొంత చెల్లెల్ని మోసం చేసినా సదరు మహిళని తప్పుడు కోతలు కూస్తుంది. ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేసి రాక్షసానందం పొందుతోంది. సాక్షాత్తు అధినేత కనుసన్నల్లోనే తల్లిని, చెల్లిని తప్పు మాటలు మాట్లాడించే అంత గొప్పది ఆ పార్టీ. అంతెందుకు, దేశం కోసం ఒక జవాన్ చనిపోతే ఆ వీర మరణాన్ని కూడా రాజకీయానికి వాడేసుకుంటుంది. చివరకు నమ్మి మోసపోయిన ప్రజలు ఓటు వేయకపోతే తాము గెలిచాక వాళ్లను రప్పా రప్పా నరుకుతామంటూ బెదిరిస్తోంది కూడా. బహుశా జగన్ పదే పదే చెప్పే విలువలు, విశ్వసనీయత అంటే ఇదే అనుకుంటా. ఎంతైనా రాజారెడ్డి రాజ్యాంగం కదా, నెత్తిటికూడు రుచికి బాగా అలవాటు పడ్డ దేహాలకు అదే తెలుసు మరి. కానీ సామాన్యులు మాత్రం ఈ తీరుతో, ప్రవర్తనతో, ఈ అరాచక మనస్తత్వాలతో విసిగి వేసారి వివేకంతో ఒకే మాట చెబుతున్నారు: జగన్ తన రాజకీయ సమాధిని తానే కట్టుకుంటున్నాడు అని. మరోమారు ఆయనకు అవకాశం అన్నది రాదు, అస్సలు లేదు అని.